మావిగన్ విధానమే మా ఎన్నికల ఎజెండా అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం అంటే ఎవరు ఏకీభవించట్లేదండి. అప్పుడు ఆయన అధికారులు ఉన్నప్పుడు 3 రాజధానులు అనేసరికి అందరికీ వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడేమో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెడతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలిచాక అది జరగని పని అండి. ఆయన గెలుస్తారని కూడా ప్రజల్లో బిలీఫ్ లేదు. ఎన్నికలకు కూడా ఈ విధానంతోనే ముందుకెళ్తారంట. మీకు మావిగన్ నచ్చితే వైసీపీ కోటేయండి, అమరావతి నచ్చితే టీడీపీ కోటేయండి ఆయనే పిలిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి, మాకు అమరావతి కన్ఫర్మ్ అయిపోయింది అందరికీ. అమరావతి చట్టబద్ధత వచ్చింది, బట్ ఈయన మాత్రం ఎన్నికల్లో కూడా అదే తీసుకెళ్తారంట. రేపు ఎన్నికల ఎజెండాగా ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజల దగ్గర తేల్చుకుందాం అంటారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేస్తారు కదా వచ్చే ఎన్నికల్లో ఆయన చెప్పేది. ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మారుస్తానంటున్నారు. అది జరగరాని పని అండి, జరగరాదు. ఈ 2 ఏళ్ళ జరిగే ప్రసక్తే లేదు అసలు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రజలంతా భయంతో బతుకుతున్నారన్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం? లేదండి, బాగా అలాంటిది ఏం లేదు అసలు. ఓకే, అది ఆయన అనుకుంటుమే కానీ అట్లాంటిది ఏం లేదు అసలు. బాగానే ఉంది. అయితే అంటే లాకప్ డెత్తుల గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. పోలీస్ స్టేషన్కి వెళ్తే చంపేస్తున్నారు. ప్రతి జగన్ పాలన కూడా జరిగింది కదా అన్ని. ఓకే, కొత్తగా మహిళా చట్టం కూడా తీసుకొచ్చారు. పర్లేదు, ఆయన ఎడ్యుకేషన్ బాగానే చేశారు. కాకపోతే పరిపాలన లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా ఇదైపోయింది. సో చివరిగా మావిగన్ వర్సెస్ అమరావతి, దేనికి మీ ఓటు అంటే? అమరావతి కన్ఫర్మ్ అండి. బాగుందమ్మా, బాగానే ఉందంటారు. ఏంటి జగన్ గారు ఈసారి మావిగన్ అనే అంశం మీదే ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్ ఎప్పుడూ అంతే అండి. 3 రాజధానులు అది పోయింది. ఓకే, చంద్రబాబు అమరావతి అన్నాడు కాబట్టి అమరావతి బాగుంది. ఓకే, ఈసారి చూసుకుందాం మావిగన్ అమరావతి ఏదో తెలుసుకుందాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి వచ్చింది అంటే అమరావతికి నేను అగైనిస్ట్ కాదు, కాకపోతే రైతులు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను అమరావతి స్కామ్ జరుగుతుంది కాబట్టి స్కామ్ లేని రాజధాని మావిగన్ ఇద్దామనేసి మావిగన్ తీసుకొస్తా అంటున్నారు ఈసారి ఎన్నికల్లోకి. అమరావతి రైతులు ర్యాలీ చేస్తుంటే పేట ఆర్టిస్టులు అన్నాడు. ఇప్పుడు వచ్చి రైతులకు మద్దతు ఇస్తా అంటే ఎలా నమ్ముతారు? మీరు దేనికి మద్దతు ఇస్తారు? మేము అమరావతికే ఇస్తాం. అమరావతికే ఇస్తారంటారు. ఓకే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, అందుకే ఇలా స్కామ్లు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు జగన్ గారు. అది నిజమే అంటారా? జగన్ హయాంలో ఎన్ని అన్నారో టీవీలో చూస్తేనే అర్థమవుతుంది. ఒకరోజు టీవీ పెట్టుకుంటే చంద్రబాబు తిట్టని రోజు లేదు. నిదానం కూడా అంటున్నారు, హే రామ్ సేవ్ ఆంధ్ర అనేసి ఒక నిదానం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు బాగుందా ఇంకా మనకన్నా అంతగానే మాట్లాడు. ఒక్క నిమిషం, ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట? ఎవరు చేసినా జనాభా టయానికి ఎవరికి ఏమంటే వాళ్ళకే వేస్తారు. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నెక్స్ట్ కూటమి వస్తారని అయితే వైసీపీ వస్తారనుకుంటున్నారు? కూటమే వచ్చింది. బాగుంది. ఏంటి మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అర్థం ఏంటి? అంటే మావిగన్ అమరావతి తేల్చుకుందాం అంటున్నారు రాజధానిగా. వాడికి మనుషులు 8 మంది ఉన్నాడు. సరే, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనా? ప్రజలకు అన్యాయం, అందులో స్కాములు జరుగుతుంది, రైతులకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. స్కామ్ ఏ రాజకీయ నాయకులు చేయలేదు, అందరు చేస్తున్నాడు. ఓకే, స్కామ్ లేని రాజధాని ఏదంటే మావిగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మావిగన్? స్కాములు లేకుండా రాజధాని కావాలంటే మావిగనే బెటర్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ స్కామ్ చేయలేదా? లేదంట, స్కామ్ లేదంట అమరావతిలో. కాదు, ఈయన స్కామ్లు చేశారు, అందరూ తెలుసు. సరే, మావిగన్ అనే ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తాం మేము అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అంటే మూడు చోట్ల రాజధాని. అన్ని కుట్రలు చేస్తున్నాడు కానీ తెలుగుదేశాన్ని మంచి చేసి వాడు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏ మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాడు వచ్చి ఏం చేశారు? పోలీస్ కంట్రోల్ లేదు, రోడ్డు సరిగా డెవలప్ లేదు, వాడిని నీళ్ళు వచ్చే పని చేశారు అందరూ తెలుసు. మందుల్లో లుచ్చామని చేశారు. మరి నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట, ఆయన వస్తారా? సేమ్ అవుతారా? సరే, పాదయాత్ర చేసినా ఎన్ని చేసినా వాడిని ఎవరు కోరుకోవట్లా. నీ సపోర్ట్ ఎవరికి? మావిగానికా లేదా అమరావతికా? నాది అమరావతికే.
నాకైతే మంచిగా అనిపించింది అన్న. ఉంటారు కదా కొంచెం అడుక్కునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే. చాలా కడుపు నిండిపోతుంది. 5 రూపీస్ కంటే చాలా బాగుంది ఫుడ్ మాత్రం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? అవన్నీ మనం చెప్పుకోకూడదు అన్న. సరే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ మావిగన్ అనే అంశం మీదే ఎవరు వచ్చినా కానీ ఎవరు మంచి చేసారో చేయలేదని మనకి అంతకుముందే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు అయితే బాగా చేస్తున్నాడు. మాకు వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు అమరావతి ఎందుకు అమరావతిలో మొత్తం స్కామ్లే జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులే మాట్లాడుతున్నారు. అందుకనే నేను అమరావతికి సపోర్ట్ చేయట్లేదు. మావిగన్ అనే అంశం మీద ఎన్నికల్లోకి వస్తానంటున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అంత ఐడియా లేదు. సరే మీ మద్దతు దేనికి? అమరావతికి పక్క. ఓకే. ఎందుకు 3 ఆల్రెడీ డెవలప్ ఏరియాలో డెవలప్ చేస్తే సరిపోద్ది కదా, ఇంకా వేరే చోట్ల రైతులకు అన్యాయం చేస్తూ ఎందుకు అంటున్నారు జగన్ గారు? అన్యాయం లేదన్న, చిన్నగా చేస్తారు. అది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. రాజ్యాంగం లేదేం లేదు, చిన్నగా చేస్తారు అంతేగాని అన్యాయం జరగట్లేదు. మన నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట. చేస్తే వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదన్న, పక్కా లేదు. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం? మన చంద్రబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ గురించి ఇట్లా తీసుకెళ్తారు పైకి. డెవలప్ కానీ నారా లోకేష్ గారు ఆయన పనితీరు ఎలా ఉందంట? సూపర్ అన్న, బాగానే ఉందంట. కొంచెం జాబ్ నోటిఫికేషన్ కూడా నేను యాక్చువల్గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. డిఎస్సి పిఈటి పిఈడి. ఏం అందులో స్కామ్లు జరుగుతున్నాయంట? లేదన్న, లేదు. నారా లోకేష్ గారు నోటిఫికేషన్ పోయినసారి ఎక్కువ ఇచ్చారు మెగా డిఎస్సిలో. అయితే అప్పుడు జాబ్లు ఎక్కువ వచ్చినాయి. జాబ్లు ఎక్కువ వస్తే అందరు అనుకుంటున్నారు ఫేక్, ఇదంతా పేపర్ లీక్ అయింది అది. అలా ఏం లేదు. ఎవరు చదువుకుంటే వాళ్ళకి వస్తుంది, ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది. మరి అలా లేకుండా నారా లోకేష్ గారు డబ్బులు కమ్ముకుంటున్నారు. లేదు ఎంక్వైరీ జరగాలని జగన్ గారు అంటున్నారు. లేదు బాగుందండి, బాగానే ఉంది. ఏంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? అమరావతి మీద మీ అభిప్రాయం? చంద్రబాబు వచ్చే అమరావతి చేస్తాండి, చూసా కదా బాబు ఆయన ఉంటేనే. అందులో అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అవన్నీ ఉట్టు మాట మాకు తెలుసు కానీ చెప్తున్నా కదా. ఏమడగా ఆయన సరే వచ్చాడు చెప్పండి, చెప్తున్నా. ఆయన మాకు శత్రువు కదా ఆయన. ఓకే. మంచి వ్యక్తి ఆయన, మంచి ఆయన పాపం. ఏంటి ఓకే. ఏంటి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి ఎవడు మంచోడు వాడు ఏమండి చెప్తున్నా కదా, మంచి వాళ్ళకి ఓటు వేస్తామనే కదా. పని చేసే వాళ్ళకి వేస్తారు, పని చేసిన వాడు వేరు కదండి. ఎవరు పని చేసి వాళ్ళకి వేస్తారు. చంద్రబాబు వచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎవరు కాదండి, ఎవరు మా పెద్దల పాము. ఎవరైనా పని చేస్తారు వాటి నెట్వర్క్ ఉండాలి, వాళ్ళు చేస్తారు. ఏంటి మీ మద్దతు దేనికి? అమరావతికి బెటర్ అంటారా, లేకపోతే 3 చోట్ల రాజధాని బెటర్ అంటారా? ఏమండి అమరావతి బెస్ట్, ఫస్ట్ ఆయన పెట్టాడు. ఏంటి అమరావతి బెస్ట్ మాకు. ఈసారి మావిగన్ అనే ఎజెండా తోటే ఎన్నికల్లోకి వస్తారంట జగన్ గారు. 3 చోట్ల రాజధాని అనే దాని మీదే. అది రాంగ్ అండి, అది మాకు మేము ఒప్పుకోరు. చెప్తాను మా కృష్ణారెడ్డి విజయవాడ. ఓకే చెప్తాను కదా సార్. ప్రజల్లో దేనికి మద్దతు ఉందో చూసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు. అది మాకు ఒప్పుకోండి. ఈ ప్రభుత్వం వచ్చి రౌడీజం కానీ అరాచకాలు ఇంకా పెరిగిపోతున్నాయి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. లాక్అప్ డెత్లు అన్నీ జరుగుతున్నాయి అనేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జరగట్లేదంట. ఏమండి ఇంక చెప్పండి, ఆయన ఉన్నా జరుగుతుంది సార్ మూడుగా, ఈయన జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేడు. ఏమండి పోలీసులు ఎవరు పడుచుకోరు పాపం. సరే నెక్స్ట్ ఆయన జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? సరే ఏమండి మంచి వ్యక్తి అయితే ఏమండి, మంచి అయితే మంచి వస్తుంది. ఏమండి చెప్తే చెడు చెప్పడం. ఇప్పుడు ఆయన మంచి అనుకో ఓకే, మా ఓట్లు ఆయనకి వెళ్తాయి. మొన్న వచ్చిన మీద అభిప్రాయం ఉంటుంది. ఏంటి ఆయన 2 సంవత్సరాలు అవుతుంది డిప్యూటీ సీఎం అయ్యి, ఆయన అభివృద్ధి ఎలా ఉంది రాష్ట్రంలో? ఏ అభివృద్ధిగా నాకేం కనపడలే ఆయన అభివృద్ధి. ఆయన వెనకాల తిరగడమే సరిపోతుంది. ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారు ఆయన చేస్తాడనేది మనకు కనపడలేదు కదా. ఏంటి బాబు ఏంటి రాష్ట్రంలో ఏం జరిగినా ఫస్ట్ ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఎందుకని? అది అడుగుతున్నాడు కదా బాగానే, అపోజిషన్ పార్టీని బాగానే అడుగుతున్నాడు. అంతే అంటారు. ఏంటి మొన్న యూట్యూబర్ రావణ్ అని ఒక ఆయన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు, ఆయన విమర్శించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? విమర్శన అనేది ఎవరికైనా ఉంటుంది, అదేముంది. సార్ నెక్స్ట్ తెలంగాణ పోటీ చేస్తారన్నారు కదా, అక్కడ ఎంత ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? అది ప్రభావం ఉండదు అనుకుంటున్నారు. సరే అక్కడ కూటమికి వెళ్తారా సింగిల్కి వెళ్తారా? కాంగ్రెస్కి వస్తుంది అక్కడ. కాంగ్రెస్ ఎందుకంటే
అక్కడ చేసే పనులు ఆయన బాగానే చేస్తాడు. సన్నబియ్యం వేస్తున్నాడు, ఓకే. ఇటేమో పేదలకు ఇల్లు ఇస్తున్నాడు. అవన్నీ జరుగుతున్నాయి. సో ఏ ప్రభావం చూపదు అనుకుంటున్నారు? అక్కడ ఏ ప్రభావం చూపదు.